సనాతన ధర్మం ప్రకారం హైందవ ధర్మంలో చెప్పబడినటువంటి అన్ని రకాల దేవుళ్ళ గురించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భాషల్లో కూడా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవుళ్ళ సినిమాలు అద్భుతంగా తీశారు. పద్యాలు గద్యాలతో పాటు ఏ పాత్రకి ఏ హీరో సూట్ అవుతారు, ఏ హీరోయిన్ సూట్ అవుతుందనే ఉద్దేశంతో సినిమాలు తీశారు. చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు చెక్కారు. ఇప్పుడు కొత్త ఒరవడిగా కొత్త హీరోలు హీరోయిన్లతోటి దేవుళ్ళ సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు చూస్తేనే వైరాగ్యం వస్తుంది. అసలు ఆ భక్తి భావం అనేది పోయేంత స్థాయిలో వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. దయచేసి మీరు దేవుళ్ళ సినిమాలు ఈ కొత్త తరం నటీనట్లేవి ప్రయోగాలు చేయకండి, తీయకండి. కావాలంటే పాత సినిమాలకి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి రంగులు అద్దుదాం. ఆ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కృష్ణుడు అంటే ఎన్టీ రామారావుని ఊహించుకోగలం. అర్జునుడు అంటే నాగ